విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంలో ఉంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందంటూ అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం విరుచుకుపడింది. అడ్డు అదుపు లేని కరెంటు కోతలతో ప్రజలు జీవించే హక్కును సర్కారు కాలరాస్తోందని మండిపడింది. విద్యుత్ రంగం స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని నిరసిస్తూ నల్లపత్రం సమర్పిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అటు 7 గంటల విద్యుత్ అంటూ ఊదరగొడుతున్న పాలకులు వాస్తవంలో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెరాస ఆరోపించింది. విద్యుత్ కోతలు సర్చార్జీల అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. కరెంటు కాటుతో 4,000 మంది రైతులు చనిపోగా సంక్షోభం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల పాపాలకి ప్రజలు శాపం అనుభవిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు రాష్ట్రం కంటే విద్యుత్ రంగంలో వెనుకబడి ఉన్న గుజరాత్ ప్రస్తుతం 20 ఏళ్ల ముందుకు వెళ్లిందని కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని కేశవ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్. హి హస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఐడియా ఇచ్చారు సార్. కిటికీలు తెరుచుకోండి. ఎట్లా సార్ ఇది? అంటే ఏసీలు ఆపుకోండి అంటే రాష్ట్ర ప్రజలు ఇవాళ కన్జర్వేషన్ అనేటువంటిది క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో కాంప్రమైజ్ కాకూడదు సార్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ కాకుండా మన కన్జర్వేషన్ గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ సెక్రటరియట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కిటికీలు తెరుచుకుని పనిచేస్తున్నారు సార్, అధికారులు గాని మంత్రులు గాని. మనం పాటించకుండా, మనం చెప్పకుండా, మనం చేయకుండా ప్రజలు మాత్రం మీరు కిటికీలు తెరుచుకొని పడుచుకోండి అంటే కిటికీలు తెరుచుకుని పడుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా సార్? ఒకవైపు దోమలు, మరోవైపు దోపిడీలు, దొంగలు. ఏ రకంగా సార్, ఏ రకంగా కిటికీలు తెరుచుకుని పడుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది నేను చెప్తున్నాను. ఒకటి సార్, వెళ్తురుండగానే అన్ని చక్కబెట్టుకోండి అని ఇంకో మంత్రి స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ సార్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్. దాన్ని ప్రజలందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి సార్. ఒకే ఒక్క చిన్న సలహా చెప్తున్నాను సార్. సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసన్ కర్రలు కూడా సబ్సిడీ మీద ఇంట్రడ్యూస్ చేయండి. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కొంతైనా ఉపశమనం పొందుతారు అనేటువంటిది నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. వైఎస్ హయాంలో విద్యుత్ రంగం అచేతనావస్థకు చేరిందని ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి కోస్తా ప్రాంతమంతా విద్యుత్ కంపెనీలకు వేలాది ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు. సార్, మర్చెంట్ పవర్ కంపెనీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేయడం వల్లనే 2004 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్ల, లాలచీ కావడం వల్లనే ఈ రోజు రాష్ట్రానికి ఈ దురవస్థ వచ్చింది. రాయితీతో పొందినటువంటి గ్యాస్ ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా మర్చెంట్ పవర్ కంపెనీలకి, హిందూజా పవర్ కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టు పెడతామంటే నమ్మి మేము భూమినిస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు పెట్టలేకుండా బయట రాష్ట్రాలకు మేము అమ్ముకుంటామంటే ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సార్. ఎందుకు ఇవ్వాలి సార్? ఈ రాష్ట్ర అవసరాల కోసం కేటాయించినటువంటి భూముల్ని ఈ రాష్ట్ర అవసరాలకు మాత్రమే వినియోగిస్తేనే మేము ఇస్తామని మొండిగా ఉంటే వారు కాకపోతే ఇంకోరు వస్తారు సార్. సర్కారు నిర్లక్ష్యాన్ని కాగ్ కడిగేసిందని అందులో పేర్కొన్న అంశాలను కేశవ్ ప్రస్తావించారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కాగ్ నివేదిక భగవద్గీత కాదని అన్నారు. జెన్కో ప్రాజెక్ట్స్ కంప్లీషన్ లో వేరే ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ ఉందని వాళ్ళ అబ్జర్వేషన్ ఇచ్చారు క్యాగ్. దానికి జెన్కో వారికి ప్రభుత్వం నుంచి పిఎస్సికి సబ్మిట్ చేసింది. 2374 మెగావాట్స్ 11,300 crores అయింది. పర్ మెగావాట్ 4.7 crores జెన్కోకి అయింది. ఎన్టీపీసీ సింహాద్రికి అయిండేది కంప్లీట్ అయ్యేదానికి 4.9 crores అయింది. 4,90 lakhs అయింది. సో మాది ఇంకా తక్కువ ఉంది అని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇటువంటివి ఎన్నో అబ్జర్వేషన్స్ క్యాగ్ ఇవ్వటం జరుగుతుంది. సో క్యాగ్ ఇచ్చిందంతా కూడా అదేది భగవద్గీతను లేకనంటే ఖురాను లేకనంటే ఇది కాదు, బైబిల్ కాదు. అనంతరం తెరాస తరపున మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ఎక్కడా 7 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. As per the government policy, the DISCOMs will ensure 7 hours power supply for agricultural sector without deviation అని 18 ఆగస్టు 2012 నాడు ఇచ్చారు అధ్యక్ష. మొన్న మళ్ళా మార్చి 7 తారీఖు నాడు కూడా మా ఈటెల రాజేందర్ గారికి, ఎల్పీ లీడర్ గారికి మళ్ళొక ఉత్తరం ఇచ్చారు అధ్యక్ష. 7 గంటలు ఇస్తున్నామన్న సందర్భంలో మేము సంతోషపడ్డాం. ఫోన్లు చేసి చెప్పామందరికీ. కానీ ఎక్కడ కూడా వారు చెప్పిన తర్వాత 7 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఏ ఫీడర్ కూడా దాఖలా లేదని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి తెలిపారు అధ్యక్ష.